మీకు తగ్గ పాపాలు మీరు చేస్తుంటే నాకు తగ్గ పాపాలు నేను చేసుకుంటూ ఉంటే మనందరం ఇంకా పాపాలు కొనసాగిస్తుంటే మనం దేవుని కోసం చేసేది పరిగణలోనికి రాదు, లెక్కల్లోనికి రాదు. దేవుడు దాన్ని స్వీకరించడు. ఎందుకు వృధా అయిపోవాలి నీ అర్పణ? ఎందుకు నువ్వు ఇచ్చిన ధనం వృధా అయిపోవాలి? దేవుని పని కంటే ధారాళంగా ఆలోచించకుండా 10,000 రూపాయలు అలా ఇచ్చావు దేవుని కోసం. ఎవడేస్తాడు 10,000 రూపాయలు దేవుని కోసం? ఎంత గొప్ప మనసు ఉండాలండి, అవునా కదా? దేవుని పనికి 10,000 రూపాయలు తెచ్చిచ్చావంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. అదే 10,000 ఉంటే బోలెడని వస్తాయి లోకంలో, బోలెడని అవసరాలు తీరుతాయి, అవునా కదా? కానీ అవేమి ఆలోచించకుండా అవన్నీ వద్దనుకుని వాటిని చంపుకొని సంతోషంగా దేవుని కోసం 10,000 ఇచ్చావంటే నువ్వెంత గొప్పవాడో తెలుసా? నీకెంత గొప్ప మనసు ఉంటే అలా చేయగలిగావు. అయితే నువ్వు చేసిన ఆ పని, నువ్వు ఇచ్చిన ఆ అర్పణ, నువ్వు తెచ్చిన ఆ కానుక దేవుడు సంతోషంగా స్వీకరించి నిన్ను దీవించాలంటే నీ జీవితంలో, నా జీవితంలో ఏముండకూడదండి? పాపం ఉండకూడదు. లేదంటే నువ్వు చేసిన ఆ త్యాగం వృధా, నువ్వు ఇచ్చిన ఆ కానుక వృధా అండి. దేవుడికి కావాల్సింది పాపము విషయంలో పశ్చాత్తాపపడే హృదయం కావాలి.